ఇగో ఈ జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో జిల్లాకి మొత్తం ఇంత ఇన్సూరెన్స్ ఇన్పుట్ సర్వీస్ ఇచ్చాము, క్లైమ్స్ ఇచ్చాము, ఈ మండలానికి ఇంత ఇచ్చాము, అది కొరసాల్లో ఇంత పంట పోయింది ఇచ్చాము, లేదు కరువు వచ్చింది కరువు వల్ల పంటలు నష్టపోయి ఇచ్చామని చెప్పండి. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఒక అథారిటీ ఉంటుంది, ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది. చెప్పడానికి ఉంటే కదా, చెప్పడానికి ఉంటే కదా మళ్ళీ తిరిగి పైపెచ్చు మెడలు తినడానికి ఆలోచన చేస్తారు. ఎందుకు చెప్పండి? చాలా దురదృష్టం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలిని, రైతుల పట్ల మనం అనుసరిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రభుత్వ విధానం ఉంటే ఎవరి పార్టీ పాలసీ ఆల్ది, ఎవరి ప్రభుత్వం పాలసీ ఆల్ది. మా ప్రభుత్వ పాలసీ మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం వచ్చి రైతు ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలి, రైతు తాలూకు కావాల్సిన ఎరువుల్లో వచ్చి బ్లాక్లో నుంచి వెళ్ళి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్ఎల్కి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వ విధానం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం. దాంతోపాటు విద్యా వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేడు పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా, లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు రైతులను జనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ని ఇక్కడ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్న భోజనంలో వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ గంటని పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాయిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కర్లేదు, సిబిఎస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, లేదా ఏ ఇద్దరుగా ఈ కోచ్ అక్కర్లేదు, టోపీలు అక్కర్లేదు. అది మీ విధానం మీది. మీరు చేసుకుని అడుగుతారా? నష్టపోయేది ఎవరు? ప్రజలు, విద్యార్థి ఏది కావాలో అది ఆలోచించి అడగండి. వాళ్ళకి ఒక క్వశ్చన్ పంపించండి, ఈ విధానం కావాలా వద్దా ఇవి అడిగి అది చేయండి. అధికారం ఒకసారి వచ్చిందని నేను కూర్చొని నా ఇష్టారాజ్యంగా చేస్తానంటే అది కాదు, ధర్మం కాదు. నష్టపోద్ది, సమాజం నష్టపోద్ది, రాబోయే తరాలకు నష్టం వస్తుంది. నాకు అధికారం ఉంది కదా అని మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తూ వైద్యం వచ్చి మార్కెట్లో అమ్మేస్తానంటే అది మంచిది కాదు. పేదవాడు వైద్యం ఎక్కడ చేసుకుంటాడు? అది కరెక్ట్ కాదు. మీ విధానం అయితే కాకపోతే ప్రైవేట్ వాళ్ళు వైద్య విధానం మధ్యాహ్నం ఇంకో 100 హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళకి కావచ్చు రాయితీలు ఇవ్వండి, చేసుకోండి. కానీ ప్రభుత్వంలో మినిమం ఉండాలి కదా, లేకపోతే అది మేము అడుగుతుంది. డెమోక్రసీలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతాల కంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఏదైతే ఉన్నాయో విద్యా వైద్యం అలాగే వ్యవసాయం వీటికి కంపల్సరీ మీరు చేయాలి. అది రాజ్యాంగ హక్కు. అది ప్రతి పౌరుడికి వాడి స్ఫూర్తి తప్పకి మీరు చేస్తారంటే ఏ విధంగా అవుతుంది? మన కాసేపుకి వెళ్ళాను, ఇన్సిడెంట్ జరిగింది, ప్రత్యక్షంగా చూశాను. వేల మంది వచ్చారు, 15,000 మంది దానికి వచ్చారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ మీడియా, స్థానికులు, అక్కడ ప్రజలు అందరూ చెప్పింది. పోలీస్ లేడు అక్కడ, సెక్యూరిటీ అసలు
లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అడిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అది ప్రైవేట్ అంటే ఏంటి వాడింది? ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, గుంపుడుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చూసుకో బాధ్యత ప్రభుత్వం లేదా? ఎవడో ఒక సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి, అక్కడ వచ్చి జనం గుంపుకూడదని ప్రైవేట్ పోలీస్కి బాధ్యత లేదా? అలాంటిది పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు, అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది. ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి సినిమా నాడు మినిమం 2,000 నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పర్వదినం ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది, ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ అంటే. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ జరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏంటి మాటలు? విశ్వరాజ్యంగా మాట్లాడతారు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది, తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది. ఇదేం దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సంగతి. మరి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు అంటే అప్పుడు రాలేదు. ఎవరు మనసు చచ్చిపోయారా? 10 మంది చచ్చిపోయారా? ఎక్కడ చచ్చిపోయి చెప్పండి. నేనే చెప్తున్నాడు రాముడు జనం ప్రభుత్వాలకు చనిపోయారా? చెప్పండి. ఒక్క ఇన్సిడెంట్ జరిగింది ఇటు ఎందుకు? ఎక్కడైనా ఆ రామతీర్థాల్లో కానీ ఎప్పుడైనా సరే ప్రతి శివరాత్రికి అక్కడ యాత్ర జరుగుతుంటుంది, శ్రీరామనవమి జరుగుతుంటుంది. దాని ముందే ప్రికాషన్గా అక్కడ వచ్చి చూస్తాం, మీకు సమావేశం పెట్టుకుంటాం, అధికారులతో పోలీసు రెవెన్యూ పోలీసు ఎన్విరాన్మెంట్ అందరూ కలిసి పెట్టుకుని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి విషయం తాగట్లేదు. ఇప్పుడు ఏమైనా ఏం చెప్పినట్టు కాదా? అవును కదా, చేయాలి కదా అంటాను. చేయకండి ఏంటిది? చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది ఉంటానంటే మాట్లాడుతుంటే ఏ విధంగా ధర్మం అది అంటే మానవుడి ప్రాణం, నీ ప్రాణం అయితే ఒకటి, ఇక పక్కోడి ప్రాణం అయితే ఒకటి, మన కుటుంబ సభ్యుల ప్రాణం అయితే ఒకటి. ఏంటిది? ఇదేనా? అందుకనే ప్రజలు వచ్చి మనకు వచ్చి అధికారం ఇచ్చింది. ఒకసారి ఓటు తీసుకొని అధికారాన్ని సరిదిద్దుకుంటే ఈ 5 కోట్ల మందికి 5 సంవత్సరాలు కష్టాలు ఉండదు. అది బయట వాడా, ఇంట్లో వాడా, లేకపోతే నువ్వు మన సొంతం మన ప్రాణం అని కాదు. అది బాధ్యత. అది మనకి భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి. దేదే ఆర్టిస్ట్ రాజ్యంగా మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు ఎవరు చిన్నమాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి మాట్లాడటం ధర్మం ఇది అయింది. ఆ సగం బట్టలు వచ్చి దర్యాప్తు చేయమంటే దర్యాప్తు చేసిన తిరుపతిలోనూ దర్యాప్తు చేసిన మా సంవత్సరం జరిగిన దానికి ఏంటి మీరు నేర్చుకుంది? ఆ సంఘటనల పట్ల, ఆ ప్రాణ జరిగిన నష్టం పట్ల, ఆ తర్వాత మీరు ఇచ్చిన ఎస్ఓపి ఏంటి చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలకి. ఏ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తిరుపతిలో జరిగిన సంఘటనల పట్ల, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మీకు రాబోయే కాలంలో జరిగే ఇలాంటి దేవాలయం ముందు ఎక్కువ భక్తులు
సమకూర నేపథ్యంలో హాస్పిటాలిటీస్లో పవిత్ర దినాల్లో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవడానికి ఎస్ఓపి రిలీజ్ చేసింది. స్టాండ్ ఆపరేషన్ ప్రాక్టీస్ ఏమైనా చెప్పారా? సంవత్సరం తగిన చెప్పారా? చెప్తే దాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా? ఏది మరి మీ బాధ్యత? ఎక్కడుంది మీ బాధ్యత? రైతు దగ్గర లేదు, భక్తుల దగ్గర లేదు, మా పేదవాడికి ఆరోగ్యం లేదు, పిల్లలు చదువుకునే పరిస్థితి దగ్గర అక్కర్లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.